ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దైవజనులు, ప్రత్యేకంగా దైవజనులకు, ఇక్కడ స్థానికంగా మరి సువార్త పనిచేస్తున్నటువంటి సహోదరులు పేరే పాల్ గారు, అలాగే వారి కుటుంబానికి, చేరువచ్చినటువంటి సంఘ సభ్యులకు, అలాగే గ్రామస్తులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ మనస్సులను, మీ హృదయాలను, మీ ఆలోచనలను కేవలము ఇక్కడ వాక్యము మీద లగ్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూతన నిబంధన చట్టం క్రింద ఉన్నటువంటి మనకు బోధ కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు రాయబడ్డాయి. పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులు మనకు బోధ చేస్తాయి, బుద్ధి చెబుతాయి, ఎలా నడవాలో నేర్పిస్తాయి, ఎలా నడవకూడదో చెప్తాయి. కాబట్టి పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలను మనము నూతన నిబంధన చట్టం క్రింద ఉన్నటువంటి వాటిని మనము అప్లై చేసుకుంటూ మన జీవితాలను, ఏదైనా మనలో లోపాలుంటే, బలహీనతలుంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు హోషియా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. పాత నిబంధనలో హోషియా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను మాట్లాడతాను. ఈ హోషియా గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ప్రత్యేకంగా ఇజ్రాయేలు ప్రజలు, మీ అందరికీ తెలుసు, ఇజ్రాయేలు 2 భాగాలుగా విభాగించబడి 2 రాజ్యాలు అయిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం, ఒకటి దక్షిణ రాజ్యము. దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యం అంటే, ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అని మనము బైబిల్లో చూస్తాం. అయితే ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ సంగతులు, ప్రవక్త ఈ విషయాలను వ్రాస్తూ ఉన్నాడు. వారి భక్తిహీనత, వారి యొక్క అవిధేయత, వారు దేవుని పట్ల ఎంత అవిధేయులుగా ఉన్నారో, దాని నుంచి వాళ్ళకు వచ్చే నష్టమేంటో, వాళ్ళు ఏ విధంగా దేవుని తట్టు మరలా తిరగాలో, మరలా దేవుని తట్టు వాళ్ళు తిరిగితే వారు పొందేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ప్రవక్త ద్వారా, దేవుడు హోషియా ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం మీరు పరిశీలన చేస్తే, దేవుని యొక్క ప్రజలు తప్పుదోవ పడినప్పుడు వారిని సరైనటువంటి మార్గంలోనికి తీసుకురావాలంటే దేవుడు ఉపయోగించుకున్నటువంటి సాధనాలు ఆయన ప్రవక్తలు. ఆ రోజుల్లో ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అలాగే సత్యాన్ని ప్రకటించేటువంటి వారు ఉన్నారు. వారిలో హోషేయ అనేటువంటి ఆయన సత్యాన్ని ప్రకటించడానికి దేవుని పక్షాన వచ్చినటువంటి వ్యక్తి. ఈయన ఇశ్రాయేలులో ఉన్నటువంటి చెడుతనము, ఇశ్రాయేలులో ఉన్నటువంటి భక్తిహీనత, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను ఎండగట్టి, అవి ఎలా ఉంటాయంటే పచ్చిగా మాట్లాడతాడు. పచ్చిగా అంటే మనం చూడటానికి అవి వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళకి అలానే మాట్లాడాలి, అలాగా చెప్పాలి, అలా చెబితేనే వాళ్ళకు అర్థమవుతుంది అని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ హోషియా ద్వారా దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలీలతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అసలు ఇశ్రాయేలీలతో దేవుడు హోషియా ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఏం చేశారు, వాళ్ళ యొక్క సమస్య ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, దేవుని పట్ల వారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలను మనము పరిశీలన చేద్దాం. వాస్తవానికి చాలా అధ్యాయాలు ఉంటాయి. అన్ని అధ్యాయాలను మనం ఒకేసారి చెప్పటం కుదరదు. కాబట్టి ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలను, అంటే ప్రతి దానిలో, అంటే హోల్ బుక్ లో ఉన్నటువంటి ముఖ్య విషయాలను మనము ఇక్కడ తీసుకొని దాని నుండి మనము కొన్ని పాఠాలను ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ హోషియా ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వారిలో ఉన్న ఒక లోపం ఏంటంటే,
హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అలాగే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో నేను చదువుతాను. ఇశ్రాయేలు వారులారా, 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుతున్నాడు. దేవుడు తగాదాడుతున్నాడు. ఈ దేశముతో దేవుడు తగాదాడుతున్నాడు. ఎందుకంటే ఈ దేశములో ఏమి లేవు, కనికరం లేదు, సత్యము లేదు, దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేదు. అలాగే 6వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఇక్కడ దేవుడు హోషేయ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరికలు చేస్తున్న ఆ హెచ్చరికల్లో ఒకటేంటంటే, వాళ్ళకున్న లోపాన్ని ఆయన ఎత్తి చూపుతున్నాడు. ఆయన దేశాన్ని చూసినప్పుడు, అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు, ఆ జనాంగాలలో కొదువైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళలో సత్యము లేదు, వాళ్ళలో కనికరము లేదు. ప్రత్యేకంగా వాళ్ళు జ్ఞాన శూన్యులు. వాళ్ళు జ్ఞానం లేని వారై చెడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లు ఆయన మాట్లాడతాడు. వాస్తవానికి జ్ఞానము అనేది వాళ్ళకి లేనప్పుడు అసలు ఆ జ్ఞానం అనేది దేవుడు వాళ్ళకి ఎలా ఇచ్చాడో కూడా మాట్లాడుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఆ జ్ఞానము దేవుడు వాళ్ళకి ఎలా ఇచ్చాడు అంటే, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నేను అతని కొరకు, అనగా ఇశ్రాయేలు జనాంగము కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. చూడండి, అంతేకాదు 6వ వచనంలో ఏమంటాడంటే, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము, 4వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. 8:12 ఇందాక మనం చూద్దాం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్లకు జ్ఞానము లేదు. వాళ్ళు జ్ఞానం లేకుండా చెడిపోయి ఉన్నారు. అలాగే కనికరం లేదు, సత్యము లేదు. దేవుడు ఎవరైతే తన ప్రజలను అనుకుంటున్నాడో, ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడో, ఎవరు ఆయనను సేవించాలని వారి పట్ల తీవ్రమైన ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ జనాంగాలలో కొదువైనటువంటి విషయం ఏంటంటే వారికి జ్ఞానము లేదు. అలాగే ఇందాక చెప్పినట్లు కనికరము, సత్యము కూడా వాళ్ళ మధ్య లేదు ఆయన గమనించినప్పుడు. సో ఇప్పుడు ఈ సత్యము, ఈ జ్ఞానము, ఈ కనికరం అనేది వాళ్ళకు ఎలా వాళ్ళు వాటిలో ఉండాలో దేవుడు వాళ్ళకు తెలియపరిచాడు. ఎలా అంటే, దేవుడు తన ధర్మశాస్త్రాన్ని వ్రాయించి వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుడు తన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతియుక్తమైన విధులు, దేవుడు తన ధర్మశాస్త్రంలో రాయించినటువంటి ఆయన యొక్క చిత్తము ఏదైతే ఉందో, ఆ చిత్తాన్ని ఇశ్రాయేలు ప్రజలు చదువుకోగలిగితే, వినగలిగితే, యాజకులు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని విని అనుసరించగలిగితే, వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానం కలిగి బ్రతుకుతారు. వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుస్తారు. వాళ్ళలో కనికరం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళలో సత్యం లేకపోవడానికి కారణము, వాళ్ళలో కనికరం లేకపోవడానికి కారణము, వాళ్ళలో జ్ఞానము లేకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ వారు ఆ ధర్మశాస్త్రాన్ని అన్యమైనదిగా ఎంచారు. అంటే ఇది మాది కాదు, దేవుడిచ్చినటువంటి ఆ చట్టాలు ఇవి మావి కాదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ధర్మశాస్త్రాన్ని గురించి ఏమని మాట్లాడతాడంటే, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా అంటాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అంటే సత్యమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పుడు అది మనిషికి తెలివి, బుద్ధి, జ్ఞానము, వివేకాన్ని కలగజేస్తుంది. దేవుడు అంత ప్రెషియస్ అంటే విలువైనటువంటి ఆయన యొక్క ధర్మశాస్త్రపు విధులను తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చి దాన్ని మీరు చదువుకోండి, లేకపోతే చెబుతున్నప్పుడు వినండి అని చెబితే అది చదువుకోవటం వల్ల, వినటం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారు. అంతేకాదు వాళ్ళలో కనికరం వస్తుంది. కానీ దేవుడు చూస్తేనేమో ఈ మూడు వారి మధ్య లేవు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అన్యమైనదిగా ఎంచారు. అంటే దేవుని యొక్క వాక్యానికి విలువ లేదు వాళ్ళ దగ్గర. దేవుని యొక్క వాక్యం అంటే వారికి పట్టింపు లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ అజ్ఞానము తాండవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ అసత్యము ప్రబలుతుంది. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ కనికరం అనేది లేకుండా పోతుంది. ఈ విషయం చూసినప్పుడు అసలు ఈ జ్ఞానం లేకపోతే అసలు రిజల్ట్ ఏంటో తర్వాత వచనాలు చెబుతున్నాడు. ఓ ఇశ్రాయేలీలు వారలారా, హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మధ్య ఇవి లేదు, ఈ జ్ఞానం లేదు. దేనికంటే మీరు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. దీనివల్ల ఫలితం ఎలా ఉందంటే, దీనివల్ల మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే అని చెబుతూ తర్వాత వచనాలు మనం చూస్తాం. చూడండి, ఈ జ్ఞానం లేకపోవటం వల్ల ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉందో హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. వాడుక అంటే అలవాటు. చూడండి, ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. మీరు కొత్త నిబంధనలో కూడా పౌలుకు సమాజ మందిరంలోనికి పోవటం వాడుక. అంటే ఎవ్రీ సాటర్డే, అప్పుడు విశ్రాంతి దినం అనేది శనివారం, ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి పోవటం వాడుక. అంటే అది కంటిన్యూగా జరిగేది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళకి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మీరారో అప్పుడు జ్ఞానం లేదు, సత్యం లేదు, కనికరం లేదు. దాని ద్వారా వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అబద్ధ సాక్ష్యాలు పలకటము, అబద్ధాలు చెప్పటము, హత్యలు చేయటము, దొంగిలించటము, వ్యభిచరించటము వాడుకైపోయింది. జనులు కన్నము వేతురు, మానక నరహత్య చేస్తారు. జనులు కన్నం వేస్తారు అంటే దొంగిలిస్తారు, అలాగే మానక నరహత్య చేస్తారు. ఒకడు మరి ఒకనితో, 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే నువ్వు వాదించినా ప్రయోజనం లేదు. నువ్వు ఇట్లా చేయటం తప్పు, ఇది దేవుని దృష్టిలో నీచము, దేవుని యొక్క చిత్తం ఇది కాదు, నువ్వు ఈ పని చేయొద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దొంగిలించవద్దు, కన్నము వేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని ఎవరన్నా చెబితే ఆ వాదన ఏదైతే ఉందో అది వాళ్ళు వినరు. వినేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అంతేకాదు 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. వారికి కలిమి కలిగిన కొలది ఇంకా అధిక పాపం చేసిరి. అంటే ఎక్కువ వస్తుంటే, ఎక్కువ కడుపు నిండుతుంటే, ఎక్కువగా సమృద్ధి ఉంటే ఏం చేయాలి? దేవునికి ఇంకా భయపడాలి, ఎక్కువగా దేవుని పని చేయాలి, ఎక్కువగా ఇంకా విధేయత చూపించాలి. కానీ దానికి పూర్తి ఆపోజిట్ వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తుంటే దానికి తగ్గట్టు ఎక్కువ భక్తిహీనత వాళ్ళు చేస్తున్నట్లు మనము ఇక్కడ చూస్తాం వాళ్ళ గురించి. అలాగే 11వ వచనంలో, 4వ అధ్యాయం 11వ వచనంలో, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. వారి మనసు చెడిపోయిందంట. కారణం ఏంటంటే వాళ్ళు మద్యపానం చేస్తారు, వ్యభిచార క్రియలు చేస్తారు. అంతేకాదు 14వ వచనంలో, 4:14 అంటాడు, జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులు అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడళ్ళు వ్యభిచరించుట బట్టి నేను వారిని శిక్షింపను, వివేచన లేని జనము నిర్మూలమగును. 4వ అధ్యాయం 18వ వచనం, వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు అంటాం కదా మనం, ఒళ్ళు బలిసిందానికి ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకు ఒళ్ళు తెలియకుండా
వాళ్ళు చేసేటువంటి పాపము, వాళ్ళకి ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారు అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సో రిజల్ట్, జ్ఞానము లేకపోవటం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే భయంకరమైనటువంటి పాపాలు చేయటంలో దిట్టలవుతారు. వాళ్ళు అబద్ధం చెబుతారు, అబద్ధ సాక్ష్యం పలుకుతారు, సత్యము వాళ్ళలో ఉండదు. అలాగే వాళ్ళు దొంగిలిస్తారు, మానక కన్నం వేస్తారు, వ్యభిచారపు క్రియలు చేస్తారు, అలాగే మద్యము తాగుతారు, అలాగే వారు ఒళ్ళు తెలియక వ్యభిచారం చేస్తారు. ఇలా లేఖనం సెలవిస్తుందండి. అంటే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ మధ్య జ్ఞానం లేదు, వాళ్ళ మధ్య సత్యము లేదు, వాళ్ళ మధ్య కనికరం లేదు. కారణం ఏంటంటే వాళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దాన్ని వాళ్ళు అనుసరించకుండా త్రోసివేశారు. కాబట్టి రిజల్ట్ ఏంటంటే వాళ్ళు భయంకరమైన పాపాలను చేస్తూ వచ్చారు. అందుకే ఆయన ఏమంటాడంటే 6వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, నేను బలిని కోరను గాని కనికరము నేను కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమో. నాయనా, నువ్వు ఈ దుర్మార్గపు పనులు చేస్తూ వచ్చి దేవునికి బలి అర్పించాను, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను, దేవునికి బలి అర్పణ చేశాను, పాప పరిహారార్థ బలి ఇచ్చాను, లేకపోతే సమాధానార్థ బలి ఇచ్చాను. ఎవడికి కావాలి నీ బలి? నువ్వేమో దుర్మార్గపు పనులు చేస్తున్నావు, జ్ఞానహీనుడుగా ఉంటున్నావు, తెలివి తక్కువ పనులు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు, కానీ వచ్చేమో బలులు అర్పిస్తున్నావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు అంటున్నాడు, నీ దహన బలులు లేకపోతే నీ బలులు నేను కోరనండి, నీ బలులు నేను కోరను, నేను కనికరాన్ని కోరతాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. ముందు జ్ఞానం కలిగి ఉండండి, ముందు దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగి ఉండండి. ఆ తర్వాత హోషేయ గ్రంథం 6:3 అంటాడు, 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ us. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు మనతో ఉంటుంది. మనం మారాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఉదయం రాకుండా ఉంటుందా? భూమి ఉన్నంత వరకు వస్తుంది. అలాగే తొలకరి వర్షము కడవరి వర్షం రాకుండా ఉంటుందా? భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వస్తుంది. అవి ఎలా వస్తాయో దేవుడు కూడా ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. మనము మార్పు చెందటానికి, మనం ఆయన గూర్చినటువంటి జ్ఞానం ఇదిగో మీరందరూ అనుకోండి, ఇదిగో ఈ దుర్మార్గ పనులు ఆపి దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగి ఉండటం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మన దహన బలులు, మన ఏదైతే అర్పణలు అర్పిస్తున్నామో దేవుడు వాటిని పక్కన పెట్టి ముందు జ్ఞానం కలిగి ఉండండి అని చెప్తున్నాడు కదా. ఆ జ్ఞానం కలిగి ఉండటానికి రండి, మనందరం కూడా జ్ఞానం కలిగి సంపాదించుకోవటానికి రండి అని ఒకరినొకరు చెప్పుకోండి. ఎందుకంటే దేవుడు దగ్గరగా ఉన్నాడు, దేవుడు ఇంకా దూరం అవ్వడు. ఆయన ఇప్పుడు ఆకాశం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు ఉంటూనే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఆయన తోడ్పాటు ఉంటానే ఉంటది. మనలో మార్పు రావాలంతే, మన జీవితాల్లో సరి చేసుకోవాలి అంతే. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. సో దీన్ని ఈనాడు మనము ఇశ్రాయేలీలకు ఏదైతే దేవుడు అప్లై చేస్తున్నాడో, ఇశ్రాయేలీలకు దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని ఈరోజు మనము ఒక సంఘములో ఉన్నటువంటి సహోదరులుగా లేకపోతే సంఘ సభ్యులుగా మనము ఆలోచన చేస్తే, స్క్రిప్చరల్ నాలెడ్జ్ లేకపోతే, అంటే వాక్య జ్ఞానము లేకపోతే, వాక్యానుభవము లేకపోతే మనము కూడా వాళ్ళు చేసినటువంటి పనులే చేయటానికి వెనకాడము. ఎందుకంటే బైబిల్లో
ఆ పరిస్థితి లేకుండా క్రొత్త నిబంధనలో మీరు గమనించండి, అపోస్తులైన పౌలు గల్తీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి 2 పత్రికలు, అలాగే తెసలోనిక పత్రిక మొదటి 2 పత్రికలు, ఆయన రాసినటువంటి ప్రతి పత్రికలోను, పేతురు రాసినటువంటి పత్రికలోను మీరు గమనించినట్లయితే ఆయన తప్పును లేకపోతే సంఘములు తప్పు చేస్తున్నప్పుడు ఖండించకుండా లేని సందర్భము లేదు. సంఘముల్లో ఉన్నటువంటి వారు తప్పులు చేస్తున్నప్పుడు ఖండించకుండా ఉండని సందర్భము లేదు. మీరు ఏ బుక్ అయినా చూడండి, ఈవెన్ ప్రకటన గ్రంథం యోహాను రాస్తున్నప్పుడు 7 సంఘాల్లో కనీసం 5 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను ఆయన ఎత్తి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి లేఖన పరిజ్ఞానము దేవుడిచ్చినటువంటి, ఆనాడు ఇశ్రాయేలీయులకు జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహిస్తే, ఈనాడు మనకు యేసుక్రీస్తు యొక్క బోధ, దాన్నే అపోస్తులుల బోధ, పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపింపబడి అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏ బోధ అయితే చెప్పాడో అదే బోధను పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపిస్తున్నప్పుడు అపోస్తులు బోధ రూపంలో చెప్పారు, అలాగే రాశారు. ఆ నూతన నిబంధన క్రమాన్ని మనం అనుసరించి నడవగలిగితే మనం కూడా జ్ఞానం కలిగి నడిచిన వాళ్ళం అవుతాం, మనం కూడా సత్యాన్ని అనుసరించిన వారం అవుతాం, మనం పాపం చేయకుండా ఉండగలుగుతాము. ఎప్పుడైతే సంఘాల్లో ఈ స్క్రిప్చురల్ నాలెడ్జ్ లేదో, అంటే వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము ప్రజలకు అందదో, లేకపోతే ప్రజలకు అందినా కానీ వినరో, అప్పుడు వాళ్ళు విచ్చలవిడితనంగా పాపం చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈనాడు మీరు చూడండి, ఎన్ని సంఘాల్లో ఎంతమంది పవిత్రంగా బ్రతుకుతున్నారు. స్థానిక సంఘాల్లో క్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నటువంటి వారిలో ఎంతమంది నీతిగా బ్రతుకుతున్నారు, ఎంతమంది దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు అనే ఆలోచన చేస్తే చాలా వరకు ఫెయిల్ అయినటువంటి వాళ్ళని మనము చూస్తూ ఉంటాము. కారణం ఏంటంటే వారికి దేవుని యొక్క వాక్య పరిజ్ఞానము లేకపోవటం వల్ల. అందుకే యాకోబు అంటాడు, మీలో జ్ఞానం ఎవరికైనా కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, ఆయన ధారాళంగా దాన్ని దయచేస్తాడు. క్రొత్త నిబంధనలో కూడా అది చెబుతున్నాడు. ఇందాక మనం పాత నిబంధనలో ఆయన ఏమన్నాడు, ఆయన తప్పక, అంటే ఉదయము ఎలా వస్తుందో, లేకపోతే కడవరి వర్షము తొలకరి వర్షము ఎలాగ మానకుండా వస్తుందో, దేవుడు కూడా ఆయన ప్రసన్నత కూడా అలాగే ఉంటుంది. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, ఆయన జ్ఞానాన్ని ఇవ్వటానికి రెడీగా ఉంటాడు. మనము సిద్ధం అవ్వాలి. అందుకే క్రొత్త నిబంధనలో కూడా మీకు జ్ఞానం కొదువుగా ఉంటే మీరు దేవుడిని కాబట్టి ఇదిగో ప్రాబ్లం, మై గాడ్, మై ఫాదర్, మై గాడ్, మా దేవా, నాలో ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, నీకు జ్ఞానం కొదువుగా ఉంది, నాకు వాక్య జ్ఞానం లేదు, తద్వారా నేను ఇష్టం వచ్చినటువంటి నీచ కార్యాలు చేస్తూ ఉన్నాను, దయతో నన్ను క్షమించండి, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని మీరు అడిగితే, ఆ జ్ఞానం మనలో చొచ్చినప్పుడు మనం పాపము చేయకుండా నీతిగా బ్రతుకుతాము. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో ఆయన గమనించినటువంటి రెండవ విషయం ఏంటంటే వాళ్ళు, ఆ ప్రజలు దేవుని మీద ఆధారపడటానికి బదులు వారు దేని మీద ఆధారపడ్డారు? వాళ్ళు విగ్రహాల మీద ఆధారపడ్డారు, అలాగే మనుషుల మీద ఆధారపడ్డారు. వాళ్ళు చేసినటువంటి తప్పును హోషేయ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకటి, వాళ్ళలో జ్ఞానం కొదువుగా ఉంది, వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళకి జ్ఞానం కావాలంటే ఆయన రెడీగా ఉన్నాడు, ఇస్తాడు. అప్పుడు పాపం చేయకుండా ఉండగలుగుతాం. రెండవది, వాళ్ళలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. వాస్తవానికి దేవుడు మన్నాను కురిపించాడంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో దేవుడు మన్నాను కురిపించాడంటే అర్థం ఏంటంటే ఆయన తన నోటి వాక్కు ద్వారా కూడా బ్రతికించగలుగుతాడు, ఆయన తన నోటి మాట ద్వారా కూడా బ్రతికించగలుగుతాడు. నువ్వు వండాల్సిన అవసరంలా, కట్టెపుల్లలు ఏరాల్సిన అవసరంలా, నువ్వు ఎక్కడో సంపాదించుకోవడం అవసరం లేదా. అరణ్యంలో నువ్వు ఉన్నా కానీ ఆయన ఆకాశంలో నుండైనా సరే ఆహారాన్ని పంపి మీకు పోషణ చేస్తాడు. ఆయన అంత స్ట్రెంగ్త్ అని కలిగినటువంటి దేవుడు. దాని అర్థం ఏంటంటే మీరు ఆయన మీద ఆధారపడండి, ఆయనను అనుసరించండి, ఆయనను ప్రేమించండి.
ఆయనే సమస్తమును దయచేస్తాడని మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించండి అని దేవుడు చెబితే, వీళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే ఆయనను పక్కన పెట్టి విగ్రహాల వైపు, మనుషుల వైపు వాళ్ళ మనసులు పోయినాయి. నేను వాక్యాన్ని చదువుతాను, వాళ్ళు చేసినటువంటి పని. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తాము చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రింద, చినారు వృక్షముల క్రింద, మస్తకి వృక్షముల క్రింద నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లు వ్యభిచారులైరి. హోషేయ 8:5. ఇది ఎందుకో చెప్తాను నేను తర్వాత. హోషేయ 8:5. షోమ్రోను ఆయన నీ దూడను, అంటే నీ విగ్రహమును విసర్జించెను, నా కోపము వారి మీద రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. 6వ వచనము. అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. షోమ్రోను చేసుకున్న ఈ దూడ చిన్న భిన్నములగును. 8వ అధ్యాయం 11వ వచనము. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. చూడండి, ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతారు, 10 ట్రైబ్స్ గురించి. వాళ్ళని గురించి ఏమని మాట్లాడుతున్నా అంటే, వాళ్ళు పాపము చేయటానికి ఆధారమైనవి ఏంటంటే వాళ్ళు కట్టినటువంటి రకరకాలైనటువంటి బలిపీఠాలు. వాస్తవానికి పాత నిబంధనలో బలి దేవునికి అర్పించడానికి ఒకటే ఉంటుంది, అది యెహోవాకు మాత్రమే. కానీ వీళ్ళ పరిస్థితి అలాగా లేదు. మీరు ఇక్కడ వాడినటువంటి పదాలను ఉపయోగిస్తే మీ కుమార్తెలు, మీ కోడన్లు వ్యభిచారులయ్యారు అనేటువంటి మాట ఉపయోగించాడు. చూసారా? ఇది దేనికంటే చాలా భయంకరమైనటువంటి కార్యాలు ఆ రోజుల్లో జరిగినాయండి. నాకు సమయం దొరికితే బైబిల్లో కొంతమంది సీదోనీల దేవత అషేరా దేవత అనే ఒక ఆమె ఉండేది. అలాగే కనానీయుల దేవత బయలు అనేటువంటి దేవుడు ఉండేటువంటి వాళ్ళకి. చూడండి, వీళ్ళు అన్యజాతి దేవతల పేరిట వీళ్ళు చేసినటువంటి పనులు ఎంత దుర్మార్గమైనవంటే, నేను వీటిని గురించి దేవుని చిత్తమైతే నేను ఒక యూట్యూబ్లో నేను వాక్యాన్ని చెప్తా ఉన్నాను. దాని గురించి నేను ఒక రోజు చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చెప్పడానికి సమయం కాదు, కానీ నేను బ్రీఫ్గా చెప్తాను. వీళ్ళు ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి అనుసరించడానికి బదులు అన్ని జాతి జనాంగాలు ఆరాధించేటువంటి దేవీ దేవతలను ఆరాధిస్తూ వచ్చారు. వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటంటే, మీరు అషేరా దేవతను గురించి బైబిల్లో ఏముందంటే, పోల్ అంటే స్తంభము, దేవతా స్తంభం అని ఉంటుంది ప్రతి చోట. ఆ దేవతా స్తంభం ఎవరిదో కాదు, అషేరాదేవి. ఈ అషేరాదేవే తర్వాత గ్రీకులకు వచ్చేసరికి ఆఫ్రోడైట్ అయిపోయింది, ఈజిప్షియన్స్కి వచ్చేసరికి ఐసిస్ అంటారు, ఇలా రోమిలకు వచ్చేసరికి వీనస్ అంటారు. దీని అర్థం ఏంటంటే ఆ ప్రేమ దేవత లేకపోతే సంతాన దేవత అనేటువంటి పేర్లు ఉన్నాయి చాలా దానికి. ఈ దేవత పేరిట వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే భయంకరమైనటువంటి వ్యభిచారపు కార్యాలు చేసేటువంటి వాళ్ళు. దేవుడి పేరిట వాళ్ళు యెహోవా దేవుణ్ణి అందుకే వాళ్ళు ప్రతి నీడన పచ్చని చెట్టు కింద వాళ్ళు వ్యభిచరిస్తారు. ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఆ ప్రజలు 2 types ఆఫ్ అడల్టరీ చేశారండి. వాళ్ళు 2 రకాలైనటువంటి వ్యభిచారాలు చేశారు. వాళ్ళు రియల్గా శారీరకంగా దేవతల పేర్లు చెప్పి, దేవీ దేవతల పేర్లు చెప్పి, యెహోవా దేవుణ్ణి కాకుండా వేరే విగ్రహాలను ఆరాధిస్తూ వాటికి సంబంధించి వాళ్ళు నిజంగా వ్యభిచారులు అయ్యారు. వాళ్ళు ఎలా అంటే, మేము ఆ దేవుణ్ణి సేవించడానికి వెళ్తున్నామని చెప్పి ఆ పేరిట వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోడన్లు అలాగే కుమార్తెలు కూడా వ్యభిచారానికి పాల్పడేటువంటి పరిస్థితి ఆ
అయిపోయింది. దారుణమైనటువంటి విషయము. అంతేకాదు వాళ్ళు స్పిరిచువల్ అడల్టరీలో ఉన్నారు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము. ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఏందో తెలుసా? ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఏంటంటే, నేను ఫలానా వ్యక్తి నా భర్త అని చెప్పుకుంటూ నా మనసులో ఇంకొకళ్ళని ఊహించుకోవటం. ఆత్మీయ వ్యభిచారం అంటే నా భర్త ఇతడు, లేకపోతే నా భార్య ఈమె అని చెప్పి మనసులో ఇంకొకళ్ళని ఊహించుకోవటం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. వీళ్ళు యెహోవా దేవుడు వాళ్ళ యజమానుడు, వాళ్ళ తండ్రి, లేకపోతే వారి భర్తగా పోల్చాడు. అయితే వాళ్ళు అలాగే అని చెప్పుకుంటూ కానీ వాళ్ళ మనసుల్లో వేరే విగ్రహాలను పెట్టుకున్నారు. అంటే వారు ఆరాధనా భావము, భక్తి భావము, సాగిలపడటము, భయపడటము. వాస్తవంగా సాగిలపడటం, భయపడటము, భక్తి భావం చూపించటం, ప్రేమ చూపించటం, ఆరాధించటము, ఇదంతా మనసుకు సంబంధించింది. ఈ దేవుడు ఏమంటాడంటే, మీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను ప్రేమించండి అని చెబితే, వీళ్ళేమో ఆయన దేవుడు అంటారు యెహోవాను, కానీ వీళ్ళ మనసులో ఉంది ఏంటంటే బయలుదేవత, అలాగే అషేరా దేవత. దీన్ని ఏమంటారంటే బైబిల్లో స్పిరిచువల్ అడల్టరీ, అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారము. కాబట్టి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి మరొక తప్పేందంటే, వాళ్ళు భౌతికమైనటువంటి దేవుళ్ళ పేరిట భౌతికమైన వ్యభిచారం చేస్తున్నారు. అలాగే ఆత్మీయ వ్యభిచారం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే కదా చాలా సందర్భాల్లో యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే, మీరు ఎవడో ఒక చెట్టు నాటితే అదేమో వర్షం కురిసి ఆ చెట్టును అది ఎదిగింపజేస్తే ఆ చెట్టు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకడొచ్చి గొడ్డలతో దాన్ని నరికి దాన్ని తీసుకొని పోయి దాంతో చలి కాసుకుంటాడు, రొట్టె కాల్చుకుంటాడు, ఇంకేదో చేస్తాడు. ఆ తర్వాత దాన్నే తీసుకొని బొమ్మగా రూపించుకొని పూజ చేస్తాడు. అసలు ఏమన్నా జ్ఞానం ఉందా వీళ్ళకి అని మాట్లాడతాడు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేలీల పరిస్థితి అదైపోయిందండి. ఇశ్రాయేలీల పరిస్థితి అదైపోయింది. అంతేకాదు వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నారంటే విగ్రహాల మీద, అలాగే మనుషుల మీద. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 13వ వచనము. 5వ అధ్యాయం 13లో తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను. అంటే ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీలు చూశారు. ఏందంట, వాళ్ళు రోగి అయ్యారు. రోగి అగుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయ జాలడు. రెండవది ఏంటంటే, వీళ్ళకి రోగం వచ్చింది. అంటే ఇది వాస్తవానికి నిజంగా పుండు అని కాదు, ఇక్కడ వాళ్ళకి సమస్య వచ్చింది, వాళ్ళకి ఇరుకులు వచ్చినాయి, వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బాధాకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఎవరి మీద ఆధారపడాలా? వాస్తవంగా అయితే దేవుని మీద ఆధారపడాలా, దేవుని సహాయం కోరాలా, దీని నుంచి తప్పించమని యెహోవాను అడగాల. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అష్షూరీయుల వద్దకు పోయారు. అంటే అష్షూరు రాజు మమ్మల్ని కాపాడుతాడు, అష్షూరు రాజు మమ్మల్ని తప్పిస్తాడు. మేబీ ఆ పుండి ఏదైనా కావచ్చు. ఒకవేళ ఆర్థిక అంటే కరువు వల్ల ఆర్థిక పరిస్థితి రావచ్చు దేశంలో, లేకపోతే వీళ్ళ సైన్యం తగ్గి ఉండొచ్చు, లేదా వేరే దేశపు వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తే వీళ్ళ దగ్గర బలం చాలకపోవచ్చు. అదొక పుండు వాళ్ళకి. ఈ సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాల్సింది పోయి అష్షూరీయుల దగ్గరకు అష్షూరీయుల వద్దకు వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏమంటాడంటే, నన్ను ఆధారం చేసుకోండి. మీరు బైబిల్ గ్రంథంలో దావీదుని మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దావీదుకు భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైన ఇబ్బంది. ఇప్పుడు దీన్ని పుండుతో పోల్చాడు, ఆ సమస్యను పుండుతో పోల్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు, యూదాకు వచ్చినటువంటి సమస్య పుండుతో పోల్చాడు. అది ఎవరి దగ్గర ఆ రోగం కుదరదు. నువ్వు అష్షూరీయుల దగ్గరకు పోయినా కానీ వాడు పుండు బాగు చేయలేడు, అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు.
ఆ సమస్య వచ్చినప్పుడు బైబిల్లో కూడా పాత నిబంధనలో మీరు చూస్తే దావీదుకు అటువంటి సమస్య వచ్చింది. అప్పుడు దావీదు ఎలా ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం, కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 16, 17, 22, 23 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. సమస్య వచ్చినప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. హిజ్ వరస్ట్ డేస్ అండి, ఆయన చాలా వరస్ట్ డేస్ లో ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలం నా ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నీ భారము 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగకాలమైనను బ్రతుకురు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. సమస్య వచ్చినప్పుడు దావీదు ఎలా అన్నాడో తెలుసా? నేను కంప్లీట్ గా, పూర్తిగా, ఇక ఏ డౌట్ లేకుండా ఎవరిని ఆధారం చేసుకున్నాను? దేవా, నిన్నే ఆధారం చేసుకున్నాను. నేనేదైనా మొరపెడితే, నాకు సహాయం కావాలని నేను మొరపెట్టాల్సి వస్తే, దేవా నేను నిన్నే మొరపెడతాను. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నేను నిన్ను ధ్యానిస్తాను, నిన్ను మొరపెడతాను. ప్రియమైన వారలారా, సమస్యలు ఎదురైనప్పుడు ఇక్కడ పుండు అంటున్నాడు, అక్కడ వాళ్ళకి సమస్య వచ్చింది, వాళ్ళకి భయం వచ్చింది, వాళ్ళకి ఆందోళన వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళను బాగు చేసేటువంటి దేవుని వద్దకు మరలాల్సింది పోయి మనుషుల సహాయం కొరకు వాళ్ళు పరిగెత్తారు. ఈరోజు మన పరిస్థితి, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మనం దావీదు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. మన భారం అంతా ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడు ఎప్పుడు కూడా కదలనీయడు. దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయులకు హోషేయ నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, ఇదిగో ఇది మీ పరిస్థితి. మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు పుండు పడినప్పుడు, మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర కాదు మీరు పోవాల్సింది, యెహోవా దగ్గరికి రావాలి. అంతేకాదు, ఆ పై వచనాలు ఏముంది, ఇందాక మనం చదువుకున్నాం, మీరు సమస్య వచ్చినప్పుడు విగ్రహాల దగ్గర కాదు పోవాల్సింది, ఎవరి దగ్గరికి? యెహోవా దగ్గరికి పోవాలి. ఆ సమస్య అలా పరిష్కరించడానికి హోషేయ అక్కడ మాట్లాడాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలో ఉన్న మరొక సమస్య ఏంటంటే, బలపరచాల్సినటువంటి వారు, అంటే వారందరినీ ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో చెడిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, తొట్టిల్లుతున్నప్పుడు వాళ్ళని కొంచెం ప్రోత్సహించి బలపరచాల్సినటువంటి అధికారులు, అధిపతులు, రాజులు, లేకపోతే ప్రవక్తలు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే చెడిపోయి ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, పడిపోతున్నటువంటి వారిని వాళ్ళు బలపరచాలి. అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజు స్థానంలో ఉన్నవాళ్ళు, లేకపోతే హెచ్చరికలు చేయాల్సినటువంటి ప్రవక్తల స్థానంలో ఉన్న ప్రవక్తలు చేయాల్సిన పని ఏంటంటే, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది పాపము అనాల్సింది పోయి వాళ్ళే ఆ పనులకు పూనుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్య అది. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే 10వ వచనము. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారులారా చెవి ఎగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్ముని బట్టి ఈ తీర్పు జరుగును. హోషేయ 5:2, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరినీ శిక్షింతును. 10వ వచనము, యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. సరిహద్దు రాళ్ళు తీసేది ఎవరు? సరిహద్దు రాళ్ళు తీసేవాళ్ళు ఎవరు? సరిహద్దు రాళ్ళను తీసే వాళ్ళని ఏమంటాం మనం? కబ్జాదారుడు, దోచుకునేవాడు, ఇది చాలా పేర్లు చెబుతాం, అన్యాయస్తుడు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళ అధిపతులు ఆ విధంగా ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు?
సరిహద్దు రాళ్లను తీసివేసి వారి వల్ల ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. 6:9 హోషేయ 6:9. బందిపోటు దొంగలు, దేంతో పోలుస్తున్నాడో చూడు. ఒకటేమో సరిహద్దు రాళ్ళని తీసేసేలాగున్నారు వాళ్ళు, ఆ తర్వాత బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేసేదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై ఉన్నారు. ఎవరు వీళ్ళు? యాజకులు. యాజకులు దేంతో పోలుస్తున్నాడు? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు ఏం చేస్తారు? పోయి వాళ్ళ మీద దోచుకొని వాళ్ళది మొత్తం లాక్కుంటారు. వీళ్ళు అట్లా ఉన్నారు. వీళ్ళు ప్రజల విషయంలో అలాగా ఉన్నారు. హోషేయ 9:7 అలాగే 8-15 వచనాలు, అలాగే 10వ అధ్యాయం 15వ వచనం నేను త్వరగా చదువుతాను. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చేసిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. వీళ్ళకి ఇంకా కొన్ని లక్షణాలు చెబుతున్నారు వీళ్ళకి. ఇందాక ఏమన్నాడు? వీళ్ళు పొలిమేర, ఇది సరిహద్దు రాళ్ళు తీసేవాళ్ళు, బందిపోటు దొంగలు. అలాగే ఇక్కడేమన్నాడంటే ఇంకా పైన వాళ్ళు కామకత్వాన్ని జరిగించేటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడు? అవివేకమైనటువంటి వాళ్ళు, అవివేకులు, దురాత్మను, దేవుని ఆత్మను కాదు, దురాత్మను అనుసరించిన వారు, వెర్రివాళ్ళు. 8వ వచనంలో, ఎఫ్రాయిము నా దేవుని వద్ద నుండి వచ్చి దర్శనములు కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలో వేటకాని వల వంటి వారై ఉన్నారు. వేటగాడు వల ఎందుకు వేస్తాడు? చిక్కించుకొని చంపి తినటానికి. వేటగాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, దేవుని మందిరంలో శత్రువులు వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. వారి చెడుతనమంతయు 15వ వచనము 9-15 వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని. అలాగే హోషేయ 10:15 ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశనకరణమగును, ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రవక్తల పరిస్థితి దారుణంగా చెబుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలను సరైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలైనటువంటి వారికి ఏది మంచి ఏది చెడు అని చెప్పి సరైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి వీళ్ళే దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రాళ్లను తొలగించే వాళ్ళు గాను, బందిపోటుదారులు గాను, ఇంకా చాలా చెప్పారు, అవివేకులు గాను, దేవునికి శత్రువులుగా ఆయన మందిరంలో ఉన్నారు, కాముకత్వాన్ని జరిగించే వాళ్ళుగా ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చూడండి, లీడర్స్, చర్చ్ లీడర్స్ అనేవాళ్ళు, లేకపోతే దేవుని కోసం నిలబడినటువంటి ఆ నాయకులు అనేటువంటి వాళ్ళు హుందాగా ఉండాలండి, అప్రమత్తంగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, హుందాగా, అప్రమత్తంగా, విశ్వాసులుగా, మంచి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళుగా, అలాగే పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇదేం కర్మ, ఇదేమి బాధ! దేవుడికి అలాంటి మంచి స్థితిలో ఉండాల్సినటువంటి నాయకులే, అధికారులే, అధిపతులే, యాజకులే, ప్రవక్తలే చెడిపోయినటువంటి పరిస్థితి ఈనాడు సంఘాల్లో లేరా? క్రొత్త నిబంధన సంఘంలో జరగలేదా అట్లా? క్రొత్త నిబంధన సంఘంలో అటువంటి వాళ్ళు లేరా? అక్కడేమో వాళ్ళతో పోల్చాడు, కొత్త నిబంధనలు ఇంకా దారుణమైనటువంటి పేర్లతో పిలుస్తాడు వాళ్ళని. నేను చదువుతాను, అవన్నీ లేఖనాలు చెప్పను, నేను వాళ్ళని ఆ లేఖనాల్లో ఉన్నాయో చెప్తాను. వీళ్ళంట ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు. వీళ్ళు ఎవరంటే పాపము మానలేని కన్నులు గలవారు. వీళ్ళు మహాత్మ్యములను దూషించువారు. వీరు ఎవరంటే వానలేని మబ్బులు. వీరెవరంటే మేక చర్మం కప్పుకున్న
తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. వీళ్ళెవరంటే పోకిరి చేష్టలు అనుసరించి నడిచేవాళ్ళు. వీళ్ళెవరంటే అధిక లోబులు. వీళ్ళెవరంటే కల్పనా వాక్యాలు చెప్పేవాళ్ళు. వీళ్ళెవరంటే వివేక శూన్యమగు మృగాలు. వీళ్ళెవరంటే లోభత్వం మందు సాధకము చేయబడిన హృదయాలు కలిగినటువంటి వారు. ఇంతకంటే ఇంక చెడ్డ పనులే, ఇంక చెడ్డవి ఏముంటాయి నాయనా? ప్రవక్తలు దేవుని యొక్క సేవ చేయాల్సినటువంటి వాళ్ళు, దేవుని యొక్క పని విషయంలో నమ్మకస్తులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళే పరిశుద్ధంగా హుందాగా పవిత్రంగా ఉండి మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా క్రొత్త నిబంధనలో కూడా ఉందంటే మీరు చూడండి. వాళ్ళు ప్రేమ విందులో దొంగ మెట్టలు. వాళ్ళు పాపం మానలేని కన్నులు గలవారు, వానలేని మబ్బులు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, పోకిరి చేష్టలు అనుసరించి నడిచేటువంటి వాళ్ళు, పాపం మానలేని కన్నులట్టు. ఇంత దారుణమైనటువంటి విషయాలు ఎక్కడ చూడవండి. సో పాత నిబంధనలు అదే విషయాన్ని మనము హోషియా టైంలో వాళ్ళ పరిస్థితిని చూసాము. క్రొత్త నిబంధనలో కూడా అలాగే ఉన్నారు. ఈనాడు సంఘాల్లో అంటే మనము ఫలానా వ్యక్తి లేకపోతే నేను అని వ్యక్తిగతంగా మనం ఎవరిని కూర్చో అనుకోం. వెన్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఇలా తెలియపరుస్తుందో ఆ పనులు చేసేటువంటి వ్యక్తులకు వాళ్ళకే తెలుస్తుంది. ఇది అవును, నేను ఇలా ఉన్నానా, నేను సేవకుని కదా, నేను దేవుని యొక్క తరపున ప్రజలను సత్య మార్గంలో నడిపించాల్సిన వాడిని కదా, హుందాగా ఉండవలసినటువంటి వాడిని కదా, పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి వాడిని కదా, విశ్వాసంతో ఉండాల్సినటువంటి వాడిని కదా, నేనే అలా ఉండి ఇతరులను నడిపించాల్సినటువంటి నేనే ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు దాన్ని సహించే పరిస్థితుల్లో లేడు అని అర్థం చేసుకోవాలి. సో చివరిగా విషయాన్ని గమనించండి. దేవుడు ఇవన్నీ వాళ్ళలో గమనించినప్పుడు వాళ్ళ నుండి కోరుతుంది ఏంటంటే రిపెంటెన్స్, మారు మనసు. వాళ్ళ నుండి దేవుడు కోరుతుంది ఏంటంటే సరి చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి దోషాలు ఏమేమి ఉన్నాయి? మొదట ఏం చూసుకున్నాం? వారికి ఏం కొదువుగా ఉంది? వాళ్ళలో జ్ఞానము కొదువుగా ఉంది. రెండవది వాళ్ళు జ్ఞానము, సత్యము, కనికరం వాళ్ళకి లేదు. అది ఎలా వాళ్ళు పొందాలో దేవుడే స్పష్టంగా అదే గ్రంథంలో చెప్పాడు. అలాగే వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళు మనుషుల మీద, విగ్రహాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు ఆధారపడాల్సింది విగ్రహం మీద కాదు, మనుషుల మీద కాదు, దేవుని మీద. అలాగే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మంచి మార్గంలో ప్రజలను నడిపించాల్సినటువంటి ప్రవక్తలే లేకపోతే అధికారులే, అధిపతులే త్రోవ తప్పిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సరైనటువంటి మార్గంలోనికి రావాలి, హుందాగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రజలను మంచి మార్గంలోనికి నడిపించాలి. వాస్తవంగా నాయకత్వం అనేటువంటి ఈ బాధ్యతలు రావటం అనేది గొప్ప భాగ్యం. అది ఒక వ్యక్తికి సంఘంలో నాయకత్వపు బాధ్యత వచ్చిందంటే, ఒకవేళ సంఘంలో పెద్ద అవ్వచ్చు, లేదా సంఘంలో సువార్థికుడు పని కావచ్చు, దాన్ని బైబిల్ ఏం చెప్తుంది? దొడ్డ పని అంటాడు. అంతే కదా? అధ్యక్షుడు ఆ అధ్యక్ష పదవిని ఆపేక్షించేవాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. అంటే గ్రేట్ వర్క్ అండి. అది అందరికీ వచ్చేది కాదు. ఆ తలాంతులు దేవుడు తన కృప చేత ఉచితంగా మనకు దయచేస్తున్నాడు. మనం ఇక్కడ నిలబడగలిగి కొంతమందికి చెబుతున్నామంటే, వాళ్ళు గౌరవిస్తున్నారంటే, మనం మాట వింటున్నారంటే, ఇంతకంటే అదృష్టం సేవకులకి ఇంకేముంది? సేవకులకు దేవుడు ఇంత గొప్ప అదృష్టం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా దుర్వినియోగపరుచుకొని చెడ్డవారుగా బ్రతికితే చాలా నష్టపోతాం. సో సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాలను. వాళ్ళకి సీరియస్గా చెబుతున్నాడు. చివరిగా ఆయన ఏమంటున్నాడంటే వీటన్నిటి నుంచి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు మార్పు చెందటము. అందుకే చివరిగా హోషియా గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, రెమెడీ ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు కూలావు, ఇదిగో నీ తప్పులు ఇవి ఒక్కొక్కటి హోషియా ద్వారా దేవుడు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చాడు. అయితే నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నువ్వు యెహోవా తట్టు తిరగాలి, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి.
మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇట్లా చెప్పండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఎడ్లను కాదు, మీ కొవ్విన పశువులను కాదు తేవాల్సింది. అంటే ఒక పక్క జ్ఞానం లేకుండా, ఒక పక్క సత్యం లేకుండా, ఒక పక్క కనికరం లేకుండా, ఒక పక్క వ్యభిచరిస్తూ, ఒక పక్క అబద్ధాలు ఆడుతూ, ఒక పక్క అబద్ధ సాక్ష్యాలు చెబుతూ, ఒక పక్క దోచుకునే వారుగా, ఒక పక్క దొంగలుగా, ఒక పక్క కన్నాలేసేటువంటి వారిగా, ఇయగా చెప్పింది ఇందాక. ఇదిగో ఈ దుర్మార్గపు పనులన్నీ చేస్తూ వచ్చి బలులు అర్పిస్తూ మేము బాగానే ఉన్నాం అనుకోవటం కాదు ఇప్పుడు మీరు చేయాల్సింది. మీరు ఇప్పుడు వాటిని పక్కన పెట్టి, అయ్యా మా దగ్గర ఉంది మా పెదాలే, అంటే దానితో అంటే పెదాలు, హృదయము. ఇప్పుడు మేమేం చేయాలంటే, మేము ఇదిగో మీ తట్టు తిరుగుతాము, మా మాటలను మేము సిద్ధపరచుకుంటాము. మాటలను సిద్ధపరచుకోవటము, అలాగే మాటలను సిద్ధపరచుకొని నీ తట్టు తిరిగి మా పాపములన్నిటినీ పరిహరించు. మేము ఎడ్లు కాదు ఇప్పుడు మేము తెచ్చేది, ఏంటి, మా పెదవులు నీకు అర్పిస్తాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, ఇంకా మా దగ్గర ఏమి లేవు. 3వ వచనము, అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. ఇందాక చెప్పాను కదా, మీరు పుండు కలిగినప్పుడు ఎటు వెళ్ళావు? అశ్షూరు దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మీరు అట్లా అనకూడదు. ఇప్పుడు మీరేం చేయాలి? అశ్షూరీయుల చేత మాకు రక్షణ దొరకదు, అశ్షూరీయుల చేత మేము రక్షణ అందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. అంటే మేము అశ్షూరును ఆధారం చేసుకోము, మా గుర్రాలను మేము ఆధారం చేసుకోను యుద్ధం పోవటానికి. మనకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, మన గుర్రాలు ఉన్నాయి, మన ఖడ్గం ఉంది, ఎనఫ్ దట్. దాన్ని అసలు తీసి పక్కన పడేసారు. అవి కాదు ఇప్పుడు ఎవరు. అంతేకాదు, మేము ఆధారం చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. ఏంటి వాళ్ళు ఇంకా ఆధారం చేసుకుంది? ఏంటి? వాళ్ళ చేతి పని. అంటే వాళ్ళ చేతులతో చేసుకొని విగ్రహాలను ఆధారం చేసుకున్నారు. అశ్షూరును కానీ, మా సొంత గుర్రాలను కానీ, అంటే మా బలాన్ని కానీ, అలాగా మేము చేతితో చేసిన బొమ్మలను కానీ మేము ఇప్పుడు ఆధారము చేసుకోమని మీ దేవునితో చెప్పండి. మీ దేవునితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. అయ్యా మేము దిక్కు లేని వాళ్ళము, దరిద్రులం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంది, ఒక సంఘం అంట, మాకు అన్నీ ఉన్నాయి, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకే కొదువు లేదు అనుకుంటున్నారంట. కానీ స్పిరిచువల్గా వాళ్ళు ఎటువంటి వాళ్ళు? దిగంబరులు, దరిద్రులు, గుడ్డివాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు, నేక్కడిగా ఉన్నవాళ్ళు, దౌర్భాగ్యులు, చాలా చెప్పాడు. కానీ వాళ్ళు అవి అనుకోవట్లా. అయితే మీ నిజ స్థితి తెలుసుకోండి అంటాడు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, మీ నిజ స్థితి ఇది ఏంటంటే, మేము దిక్కు లేనోళ్ళం, తండ్రి లేని వాళ్ళు అంటే అర్థమైంది, అనాథలు, దిక్కు లేనోళ్ళం, సహాయం లేనోళ్ళం, ఏ దిక్కు ముక్కు లేనోళ్ళం. చివరికి వాళ్ళు ఏమనాలి? తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. అంటే అయ్యా నువ్వే మాకు వాత్సల్యం, మేము తండ్రి లేని వారం, నువ్వే మాకు తండ్రివి అని మీరు దేవునితో చెప్పండి. 4వ వచనము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదురు. ఇక్కడ ఇప్పుడు దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఏమని రెస్పాండ్ అవ్వాలా? మార్పు చెందాలి. వాళ్ళు ఏమని మార్పు చెందాలంటే, వాళ్ళ మాటలను సిద్ధం చేసుకోవాలి, వాళ్ళ మనసులను సిద్ధం చేసుకోవాలి, వారి తలంపులను సిద్ధం చేసుకోవాలి, వాళ్ళ పాత స్థితి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమనాలంటే దేవునితో, అయ్యా మా గుర్రాలు మాకు కాదు, మా చేతి పైన బొమ్మలు మాకు సహాయము చెయ్యవు, అశ్షూరీయులు మాకు సహాయానికి రారు. ఇప్పుడు మేము పాపం చేస్తూ తీసుకొచ్చినటువంటి ఆ బలి అర్పణలు కాదు ఇప్పుడు మా దగ్గర లేవు. ఇప్పుడు మాకుంది కేవలం మా పెదవులనే మేము నీకు అర్పిస్తున్నాము. అంతేకాదు, మేము పూర్తిగా దిక్కు లేని వాళ్ళము, దరిద్రులము, తండ్రి లేని వారము. అంటే ఇంకా మాదేం లేదు, కంప్లీట్గా దేవా నువ్వే అనే పరిస్థితికి మీరు రండి. హోషియా ఇశ్రాయేలీలతో అదే విషయాన్ని చెబుతున్నాడు. ఆ స్టేజ్కి మీరు రండి. ఆ స్టేజ్కి మీరు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ముందు అడిగేస్తాడు. అందుకే మీరు ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ముందు ఆయన వద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని?
వారు విశ్వాసఘాతకులు కాకుండా, 14వ అధ్యాయం 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని యందును, తామర పుష్పము పెరుగునట్లు చెట్టుకు మంచు ఉండినట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించి వారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్ష రసపు వాసన వలె వారు పరిమళింతురు. ఎంత గొప్ప విషయాలు. 9వ వచనము, 14:9, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఎవరు? అక్కడ విషయం ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఇదంతా మీరు చేసిన తప్పు అని హోషియా ప్రవక్త వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళ మనసులు మార్చుకొని దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతారో నిజంగా హృదయపూర్వకంగా, అప్పుడు దేవుడు వీళ్ళ తట్టు తిరిగి వాళ్ళకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ఇక్కడ రాస్తున్నా. దాన్ని ఊహించుకోండి మీరు. లెబనోను పర్వతం మీద పెరిగిన ఆ వృక్షాలు, లేకపోతే ఆ ద్రాక్ష చెట్లు, దాని నుండి వచ్చే సువాసన, అలాగే అదేదో పువ్వు చెప్పాడు, ఏదది, తామర పువ్వు పుష్పము పెరిగినట్లు అతను అభివృద్ధి చెందుతాడు. ఒలీవ చెట్టుకున్న సౌందర్యము మరలా చూడండి, సౌందర్యము, అభివృద్ధి, గొప్పతనము, మంచి సువాసన, కంప్లీట్ చేంజ్ అనమాట. అంతకు ముందు ఉన్నటువంటి ఆ చెడు స్థితి, ఆ భయంకరమైన స్థితి, అదంతా మార్చబడి అతడు చాలా గొప్ప స్థితిలోనికి దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. ఇదంతా జ్ఞానులు మాత్రమే వివేచిస్తారా? ఇవన్నీ ఎవరు వివేచిస్తారు? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుతారు. దేవుని యొక్క నీతి మార్గాలు, ఇదే ముగింపు, దేవుని యొక్క నీతి మార్గాలు జ్ఞానము కలిగినటువంటి వారికి, వివేకంగా ఉన్నటువంటి వారికి అవి చక్కగా ఉంటాయి. వాళ్ళు గ్రహిస్తారు, ఇదే పరిస్థితి, కాబట్టి నేను ఇట్లా నడుచుకోవాలి, ఇది నా స్థితి, నేను ఇప్పుడు దేవునికి ఇలా అనుకూలంగా ఉండాలని మారుతారండి వాళ్ళు. ఒకవేళ బుద్ధి గడ్డి తిని జ్ఞానంగా ఉండాల్సిన వాళ్ళు, వివేకంగా ఉండవలసిన వారు స్పృహ తప్పి భక్తిహీనులై దుర్మార్గులైపోతే దేవుడు తన ప్రవక్త ద్వారా విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగితే, ఆ తిరిగే వాళ్ళే జ్ఞానవంతులు, ఆ తిరిగే వాళ్ళే బుద్ధి కలిగినటువంటి వారు, ఆ తిరిగే వాళ్ళే వివేకంగా ఆలోచించేవాళ్ళు. అలా కాకుండా కఠినంగా హృదయాన్ని కఠినపరుచుకొని మోటుగా మొరటుగా నాకు అసలు ఇది కుదరదు ఇట్లా ఎవడైతే అనుకుంటాడో చివరికి వాడే ఏమవుతాడంటే తొట్టిల్లుతాడు, పడిపోతాడు. సో ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇశ్రాయేలు అయినటువంటి మీకు ఏం కావాలని హోషియా అడిగితే, జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, వివేకం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, మాకు దేవుడే కావాలి, మాకు ఆశీర్వాదం కావాలని దేవుని తట్టు తిరుగుతారు. అదే తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిహీనులు, దుర్మార్గులు, దుష్టులు, కఠిన హృదయం కలిగినటువంటి వాళ్ళు ఏమంటారంటే మాకు వద్దు అంటారు. ఏమవుతారు? తోటిల్లుతారు. దట్స్ దేర్ చాయిస్. అంటే అది వాళ్ళ యొక్క నిర్ణయము, అది వాళ్ళ ఇష్టము. మనకు కూడా అంతే. ఒకవేళ మన జీవితాల్లో కూడా మార్పు కావాలంటే, దేవుని తట్టు తిరిగి మరలా రీస్టోర్ అవ్వాలని అనుకుంటే అది మన చేతిలోనే ఉంది. దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు అటువంటి మంచి స్థితి ఈ పాఠాల ద్వారా, ఈ పాఠం ద్వారా మనందరికీ ఒక కృత నిబంధన సంఘం కింద ఉన్నటువంటి మనకి ఇది ఒక పాఠంగా నేర్పించి మనందరము దేవునికి ఇష్టలుగా నడిచేటట్లు ఆయన సహాయము చేయునుగాక. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు, అధ్యక్షులకు, అలాగే ప్రత్యేకంగా సహోదరులు పీరయ్యపాల్ గారికి, వారి కుటుంబానికి, దైవజనులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.